మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో పుష్ప 2 ఎంత సెన్సేషన్స్ని క్రియేట్ చేసిందో దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రికార్డుల విషయంలో, కాంట్రవర్సీ విషయంలో, అదేవిధంగా చివరకు పోలీసులు, కోర్టులు, జైళ్ళు వరకు కూడా ఈ సినిమా వెళ్ళిందనే చెప్పాలి. సో ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేసినటువంటి అల్లు అర్జున్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం, ఎందుకంటే సంధ్యా థియేటర్లో తొక్కిసలాట్లో ఒక మహిళ మృతి చెందడం, ఆ మహిళతో పాటుగా ఆమె కుమారుడు కూడా ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కేసు నమోదైంది, అరెస్ట్ అయ్యారు. ఒక రోజు రాత్రి జైల్లో ఉన్నారు, మరుసటి రోజు ఉదయాన్నే బెయిల్ మీద ఆయన బయటకు వచ్చారు. సినిమా ఇండస్ట్రీ అంతా కూడా అల్లు అర్జున్కి సపోర్ట్ చేశారు, సంఘీభావం చెప్పి స్వయంగా కలిసి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత మెగా ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయో దానికి చెక్ పెట్టింది ఈ ఎపిసోడ్. ఎందుకంటే నేరుగా అల్లు అర్జున్ మెగా కుటుంబాన్ని కలిశారు. చిరంజీవి గారి కుటుంబం దగ్గర తన భార్యతో సహా నేరుగా ఆయనే సొంతంగా డ్రైవ్ చేసుకుని చిరంజీవి గారిని కలిసి ఆ తర్వాత నాగబాబు గారిని కూడా కలిసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా ఒక వార్త అయితే మాత్రం అందరినీ కూడా బాధపడుతుంది. ఏంటంటే ఈ ఘటనలో బాగా తీవ్రంగా గాయపడినటువంటి, దాదాపుగా ప్రాణాపాయ స్థితిలో ఉండి, అంటే ప్రాణాలు పోయేటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు శ్రీతేజ్. ఎవరైతే చనిపోయినటువంటి రేవతి ఉందో, రేవతికి సంబంధించిన కుమారుడు శ్రీతేజు అల్లు అర్జున్కి అతను వీర ఫ్యాన్ అనే చెప్పాలి. చిన్న వయసులోనే అతను అల్లు అర్జున్ని అంత ఇష్టపడుతున్నారు. ఆ శ్రీతేజ్ కోసమే ఆ కుటుంబం ఆ రోజు ప్రీమియర్ షోకి ఆ టైంలో అంతర్రద్దీలో కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. కాబట్టి అల్లు అర్జున్ ఫ్యాన్ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి శ్రీతేజ్ అది హాస్పిటల్లో, కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. చావు బతుకుల మధ్య పోరాటం అయితే కొనసాగిస్తున్నారు. సో ఇప్పుడు అల్లు అర్జున్ ఒక ట్వీట్ చేశారు. ఏమని చేశారంటే, అందరూ కూడా ఏమంటున్నారంటే, కుటుంబాలన్నీ కూడా, ఇండస్ట్రీ అన్నీ కూడా, నాయకులందరూ కూడా అల్లు అర్జున్ని పరామర్శిస్తున్నారు ఒక రాత్రి జైల్లో ఉంటేనే. కానీ అక్కడ దాదాపుగా ఇన్ని రోజుల పాటు, దాదాపు 10 నుంచి 11 రోజుల పాటు ప్రాణాలతో అక్కడ కొట్టుమిట్టాడుతుంటే ఏ ఒక్కరన్నా వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించారా, ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఆ అబ్బాయిని చూసారా, హాస్పిటల్కి వెళ్ళి అని ఇలా రకరకాల సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తుంది. దానిపై రియాక్ట్ అయ్యారు అల్లు అర్జున్. ఇక్కడ చూడొచ్చు. I remain deeply concerned about young Sritej, who is under constant medical care after the unfortunate incident. Due to the ongoing legal proceedings, I have been advised not to visit him and his family at this time. My prayers remain with them and I remain committed to taking responsibility for addressing the medical and family needs. I wish him speedy recovery and I look forward to meeting him and his family at the earliest. ఎందుకంటే అల్లు అర్జున్ మీద ఒక కేసు నమోదైంది కాబట్టి ఈ ఘటనకు సంబంధించి కేసు కోర్టులో ఉండడం వల్ల లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారం తాను ఆ కుటుంబాన్ని కానీ ఆ అబ్బాయిని కానీ పరామర్శించడానికి చట్టం ఒప్పుకోదు, న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి నేను ఆ కుటుంబాన్ని, లేదంటే ఆ అబ్బాయిని, శ్రీతేజ్ని నేరుగా స్వయంగా వెళ్ళి పరామర్శించడం లేకపోతే విజిట్ చేయడమో చేయలేకపోతున్నాను. కానీ నా మనసంతా కూడా ఆ అబ్బాయి ఆరోగ్యం మీద ఉంది. ఖచ్చితంగా ఆ దేవుడు ఆ అబ్బాయిని ప్రాణాలతో బయటకు తీసుకురావాలని కోరుతున్నాను. ఆ అబ్బాయికి అవసరమైనటువంటి, చికిత్సకు అవసరమైనటువంటి ప్రతి పైసా కూడా, అంతా ఖర్చునంతా కూడా నేనే భరిస్తాను అంటూ కూడా ఇక్కడ అల్లు అర్జున్ పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. త్వరగా రికవర్ అయ్యి, అతను తొందరగానే రికవర్ అయ్యి అతని త్వరలోనే కలిసేటువంటి అవకాశం రావాలని నేను కోరుకుంటున్నట్టుగా అల్లు అర్జున్ చెప్పారు. సో ఇప్పుడు పుష్ప సినిమా రిలీజ్ అయిపోయి దాదాపు థియేటర్లలో సూపర్ డూపర్ హిట్ అయిందని, 1200 కోట్ల పైగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిందని వస్తున్నటువంటి నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో థియేటర్ నుంచి కూడా సినిమాకి సంబంధించినటువంటి బుకింగ్స్ అంతా కూడా, బిజినెస్ అంతా కూడా క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితుల్లో, కానీ ఇంకా కూడా ఈ అబ్బాయి ఆరోగ్య పరిస్థితి మాత్రం మరింత క్షీణిస్తోంది. చావు బతుకుల మధ్య పోరాటం కొనసాగిస్తున్నాడు. మరొక వైపు ఆ అబ్బాయికి సంబంధించి కూడా సంఘీభావన తెలుపుతూ అల్లు అర్జున్ ఇప్పుడు ట్వీట్ చేశారు. మరి చూద్దాం మీకేమనిపిస్తుంది ఈ ఎంటైర్ ఎపిసోడ్లో, మీరేమంటారు? అల్లు అర్జున్ అక్కడికి పోయి కలవలేకపోవడాన్ని, లేదంటే అక్కడున్న న్యాయపరమైనటువంటి చిక్కుల వల్లే నేను కలవలేకపోతున్నానంటూ ఆయన ఎమోషనల్గా ట్వీట్ చేశారు. మీ అభిప్రాయం ఏంటి? ఈ ఎపిసోడ్లో తప్పు ఎవరిది? సో అల్లు అర్జున్ మీద కావాలని కేసును బనాయించారని కొంతమంది, కాదు అల్లు అర్జున్ మీద కేసు పెట్టడం కరెక్టే అని మరికొంతమంది, అదేవిధంగా ఇది పొలిటికల్ టర్న్ కూడా తీసుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి కూడా దీని మీద స్పందించారు. సో మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.